వెలకమ్ బ్యాక్ గైస్ అందరికీ. హాయ్ గైస్. సో గైస్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే అనుకుంటున్నా. అండ్ వాటి వీడియోలో వచ్చేసి మనం మళ్ళీ ఇంటర్నెట్ కేఫ్ సిమ్యులేటర్ అయితే ఆడబోతున్నాం అనమాట. అండ్ గైస్ వీడియో వచ్చి చాలా రోజులు అయిపోయింది. ఇంకా మీరేమైతే అనుకోకండి. ఇంకా మనం ఎటువంటి లేట్ చేయకుండా వాటి వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. గాయస్ నేనైతే కేఫ్ దగ్గరికి వచ్చాను అనమాట. అండ్ చూడొచ్చు ఇవన్నీ వచ్చామని ఇదే మన కేఫ్. ఇంకా మన కేఫ్ని అయితే ఓపెన్ చేద్దాం మనం ముందుగా. ఓకే, ఎలక్ట్రిసిటీని అయితే ఆన్ చేద్దాం. కొంచెం గేమ్ అయితే లాగ్ అయితే అవుతుంది. ఇదైతే ఒక 10 ఎపిసోడ్స్ వరకు అయితే పెడతామని అనుకుంటున్నాను. చూడాలి, ఇంకా తర్వాత చూడటమే. ముందుకైతే ఒక 10 ఎపిసోడ్స్ ఇచ్చేద్దాం, తర్వాత ఏమనిపిస్తో చేద్దాం. ఫస్ట్ మన కంప్యూటర్ని ఆన్ చేద్దామండి. ఓకే, మన కంప్యూటర్ అయితే ఆన్ అయిపోయింది. గైస్ ఇవాళ మన దగ్గర $2 ఉన్నాయంటే $1,453 అయితే ఉన్నాయి. ఓకే, ఇంకా మనం దీంతో ఏమొస్తాయో ఏ రోజు చూద్దాం. ముందుకైతే మనం కేఫ్ని అయితే ఓపెన్ చేద్దామండి. అండ్ గైస్ ఇవాళ ఎపిసోడ్లో అయితే మనం అయితే ఆర్కేడ్ మెషిన్స్ అయితే పెట్టాము. ఎందుకంటే ఆర్కేడ్ మెషిన్స్ పెడితే మంచిగా అయితే అమౌంట్ అయితే వస్తుంది అనమాట. మంచిగా సంపాదించవచ్చు అప్పుడు. ఓకే, బిల్స్ అయితే పే చేసేద్దాం. ఒక్క నిమిషం. ఫస్ట్ అయితే మనం ఆర్కేడ్ మెషిన్స్ అయితే ఆడ్ చేద్దాం, చూద్దామండి. ఓకే, ఎవడొచ్చాడు. ఓకే, అప్రూవ్ అయితే ఇచ్చామన్నమాట. ఫస్ట్ అయితే మనం ఓకే ఇక్కడ ఉన్నాయి ఆర్కేడ్ మెషిన్స్. ఇందులో ఏం చూద్దాం, ఇందులో ఏం బాగుంటుంది అబ్బా. $615 3 స్టార్ 3.5. ఇంకా ఏదుందా? ఎవడొచ్చుంటారా డబ్బులు ఇవ్వడానికి? వెళ్ళిపోతున్నాడా డబ్బులు ఇవ్వకుండా? సరేలేండి, ఇప్పుడు వాడితో పెట్టడం మళ్ళీ వేస్ట్. ఇందులో ఏది తీసుకుందామని అయితే ఆలోచిస్తున్నాను అనమాట. ఇదైతే బై చేద్దాం. ఫస్ట్ ఇదైతే ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, కన్ఫర్మ్ పేమెంట్. అప్రూవ్ చేసేద్దాం. ఓకే, ఈ యాడ్స్ ఒకటి మధ్యలో. ఓకే, మనోడు ఏం గేమ్ ఆడుతున్నాడు అబ్బా? మైండ్ క్రాఫ్ట్ ఆడుతున్నాడు అనుకుంటా. ఓకే, మైండ్ క్రాఫ్ట్ అయితే ఆడుతున్నాడు. ఓ, ట్రాష్ వచ్చేసింది, క్లీన్ చేద్దాం. ఓకే, ఎక్కడ చూపిస్తుంది గైస్? ఫస్ట్ అయితే ఆర్కేడ్ మెషిన్స్ పెట్టాక దీన్ని బట్టి చూద్దాం అనమాట. ఓకే, వచ్చింది మన ఆర్కేడ్ మెషిన్. ఎవడో వచ్చాడో కస్టమర్ చూద్దాం. ఓకే 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 ఇదేంటి ఎప్పుడు వచ్చాను కదా. ఓకే, ఇంకా మన ఆర్కేడ్ మెషిన్స్ అయితే చూద్దామా అండి. నేను ఇది ఎక్కడ పెడదాం అనుకున్నాను ఆర్కేడ్ మెషిన్ అయితే, అందుకే బ్యాట్ తీసి పక్కన పడేద్దాం. కొంచెం క్లీన్ చేద్దామా అండి. ఇప్పుడే కదా క్లీన్ చేశాను, మళ్ళీ వచ్చేసింది. ఓకే, ఇది ఎక్కడ పెట్టేద్దాం. ఇంకా మనం ఆర్కేడ్ మెషిన్స్ తెచ్చుకుందామా అండి. ఈ లోపుగా నీడు వెళ్ళిపోయాడు అనుకో, డబ్బులు వేయకుండా సరిపోద్ది అప్పుడు. ఓకే, అయ్యా ఇదేందయ్యా ఇలా ఉంది. ఓకే, ఇక్కడ పెడదాం. గాయ్స్ చూడండి ఇది ఒకసారి, మరీ దారుణం, తుప్పు పెట్టేసింది ఇలా ఉందన్నమాట ఇది. దీనికి $2 ఇస్తాడంటారు మీరు? ఓకే, డబ్బులు తెస్తున్నాడు ఈడ. ఓకే, ఓ మంచిగా ఇచ్చాడు ఈడ. ఇదైతే నాకు అంతలా నచ్చలేదబ్బా. దీనైతే సెల్ చేసేద్దాం అనుకుంటున్నాను. చేసేద్దాం. నేను సెకండ్ హ్యాండ్ షాప్ దగ్గరికి అయితే వచ్చాను అనమాట. తీసుకోరా $2. ఓకే, 399 తక్కువకే వెళ్ళింది అనుకుంటా. పర్లేదు, మనం ఇంకో దీన్ని తీసుకోవాలి. కానీ అదేమో అంత బాగాలేదబ్బా. వస్తే మినిమం ఒక $40 ఇలా, మ్యాక్సిమం ఒక $40 ఇలా వస్తాయి అనుకుంటాను నేనైతే. అది కానీ పెడితే వేస్ట్ అబ్బా నాకు తెలిసి. ఓకే, అప్రోచ్ చేద్దాం. ఆర్కేడ్ మెషిన్స్ వచ్చేసి ఏది పెడదాం? ఈ 19 ఇది పెడదామా? 3-4 స్టార్ ఉంది దీనికి.
ఓకే, ఇదే పెడదాం. బై చేస్తున్నాను నేను. వెళ్ళిపోతున్నాడు అయ్యా. ఈడ ఒక వెళ్తే పెద్ద తలకాయ నొప్పి. మన బాడీ కూడా ఏమైనా పెట్టాడు అనుకుంటా. ఓకే, $140. $140 ఎగ్దమేదా చూసావా పాప? ఓకే, ముందుగా క్లీన్ చేద్దామా అండి? సరిపోయింది, బ్యాట్ పట్టుకున్నానంటే. అరే ఈడు కూడా వెళ్ళిపోతున్నాడు. అరే లోడింగ్ స్క్రీన్ ఒకటి. వీళ్ళు కొట్టాలి, వీళ్ళు కొట్టాలి, వీళ్ళు కొట్టాలి. ఏడుగా సీడు. ఓ ఇక్కడ ఉన్నావా? $50. వీళ్ళు మరీ ఎలా తయారయ్యారందయ్యా? ఓకే, ఫస్ట్ అయితే మనం ఆర్కేడ్ మిషన్ వచ్చేసింది అండి. వీళ్ళిద్దరిని అప్రూవ్ కూడా చేసేద్దామా అండి? పర్మిషన్ ఇచ్చేద్దాం. మాది ఇప్పుడు ఎన్ని డాలర్స్ ఉన్నాయి అసలు? $645 ఉన్నాయి. ఒకటి ఇది కానీ బాగుంటే $900 కదా ఇది. అంటే మళ్ళీ తీసుకుందాం అనుకుంటున్నాను. బాగానే ఉందని అనుకుంటున్నా. ఇక్కడ పెడతాం కొంచెం ముందు. ఓకే, ఇలా ఉన్నాయి, బాగానే ఉంది. కానీ దీనికి ఎలా వేస్తారో తెలియదు. ఏమంటారు? క్లీన్ చేద్దామా అండి? వీళ్ళు వస్తూ తొక్కిలిపోతున్నారు గైస్ మొత్తాన్ని. ఈ వీడియో కొంచెం తక్కువగా అయితే ఉండొచ్చు గైస్. ఇప్పటివరకు మన ఛానల్ లైక్ చేయకపోతే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి అనమాట. ఓకే, $50. అండ్ గైస్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్ చేయండి అబ్బా వీడియో అనిపించిందో. ఓకే, ఎవరు రావట్లే. దీన్ని ఎవడు ఓపెన్ చేస్తారబ్బా ఫస్ట్? మనం వీళ్ళైతే బ్యాట్ పట్టుకుందామా అండి? ఈ అమ్మాయిగా డబ్బులు గట్ట కూడింది అనుకో. యాడ్స్ వచ్చా ఈ మధ్యలో, యాడ్స్ ఒకటి. ఓరి నాయనో, పెద్ద ప్లానింగే. ఇది ఏం పట్టుకుని వెళ్దాం అనుకుంటున్నాడు? కొంపదీసిన ఆర్కేడ్ మెషన్స్ పట్టుకుని వెళ్ళిపోతావా? అలా చేయకురా బాబు, ఇంక ఇది ఓపెనింగే కాలేదు. ఓకే ఓకే పాప, $184. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా మన దగ్గర గైస్ మనకైతే ఎయిర్ కండిషనర్ అయితే ఏం లేదనమాట. ఫ్యాన్స్ ఏమి పెడదాం. ఒకటి ఏం పెడదామంటే ఏసీ పెడదామా, ఫ్యాన్ పెడదామా? ఓకే, టేబుల్ ఫ్యాన్ ఇది. ఫ్యాన్స్ లేవు అనుకుంటా నాకు తెలిసి. నార్మల్ ఫ్యాన్స్ అయితే లేవు. ఏసీ పెడదాం. $499, 3 స్టార్ది. ఓకే, తీసుకుందామా? లేకపోతే నార్మల్ ఫ్యాన్ పెడదామా? నార్మల్ ఫ్యాన్ ఉండదు అనుకుంటా. సరిపోయిందిలే. మన $2 ఉన్నాయి ఇప్పుడు. $312. ఓకే, ఇంకా మన ఫ్యాన్ వచ్చి ఇప్పుడు వస్తుందో. ఇంకా కస్టమర్స్ ఎవరు రావట్లే. రే ఇటు కానీ వచ్చావో కుట్టేద్దామండి ముందే. వీటితో ఎవరు రావట్లేదు అబ్బా. ఇంకా మన ఏసీ అయితే వచ్చిందనమాట. తీసుకుందామా అండి దీన్ని? ఓకే, ఎక్కడ పెడదామబ్బా దీన్ని? ఈ సైడ్ పెడదామా, ఈ సైడ్ పెడదామా? ఇక్కడ పెడదాం. ఓకే, ఇక్కడ మన దగ్గర థర్మోమీటర్ ఉంటుంది కదా. ఓకే, దీనితో మెసేజ్ చేద్దాం. వార్మా? ఓకే, ఇప్పుడే కదా పెట్టాము ఏసీని. లేకపోతే ఆన్ చేయాలా? ఒక నిమిషం ఆగండి, ఆన్ చేద్దాం. ఇప్పుడు ఇదే మన థర్మోమీటర్. ఓకే, కాసేపు టైం తీసుకుంటుంది అనుకుంటా రూమ్ కూల్ అవుతాడికి. గాయస్, మన ఫస్ట్ కస్టమర్ అయితే వచ్చాడు. $70 అయితే ఇచ్చాడు అనమాట. ఓకే, కంప్యూటర్స్ కూడా వచ్చారు. $70. ఓ, క్యాన్సిల్ కొట్టేసి ఉంటున్నానే. ఓకే, క్యాన్సిల్ అయితే చేసాను అనమాట నేను. $70 అయితే ఇచ్చాడు.
ఇంకా మన దగ్గర ఎన్నో ఉన్నాయన్నమాట. 382. ఓకే, వెళ్ళిపోరా నువ్వు. ఇంకెవడేస్తా బాగుండా. $70 అంటే తక్కువే గాయస్. పెద్ద ఇవే మినిమం ఒక 140 అలా ఇస్తే బాగుంటుంది. 70 మరీ తక్కువ. చూద్దాం, లేకపోతే దాన్ని కూడా సెల్ చేసేద్దాం, ఇంకా మంచిగా తీసుకుందాం. గైస్ నేనైతే వచ్చేసి ఆ ఆర్కేడ్ని అయితే అమ్మేస్తాను అనమాట. ఇంకా కొత్తదే తీసుకుందాం. దాంతో అయితే మరి పని కాదనమాట. అలా అయితే బిల్ వచ్చింది, పెట్టేద్దాం. ఓకే, బేక్ అవుదాం. మనమైతే ఈసారి అందులో ఏదైతే హైస్ట్గా ఉందో అదైతే తీసుకుందాం అనేది అనుకుంటున్నాను. ఓకే, $1,400 కొనేద్దాం. ఇంకా మన దగ్గర $45 అయితే ఉన్నట్టు అయితే ఉన్నాయన్నమాట. మరి దీంతో అయితే చూసుకోవడం, ఇంకా దానికైతే కొంచెం ఎక్కువైనా అమౌంట్ వస్తుందని అయితే అనుకుంటున్నా. ఇంకా అది వచ్చినంత వరకు వెయిట్ చేయాలి. నేను ఉన్నవైతే నేను తెమ్మేసాను అన్నమాట 2 ఆర్కేడ్స్ని. అలా ఎన్ని అయ్యాక నాకైతే $435 అయితే ఉన్నాయి నా దగ్గర. చూద్దాం ఇప్పుడు. ఓకే, మన ఆర్కేడ్ అయితే వచ్చేసినట్టు ఉంది. ఓహో, అంటే ఎక్కువ రేట్ ఎత్తుకుంటే ఫాస్ట్గా వచ్చేస్తాయా? ఓకే, దగ్గర పెడదాం. ఒక్క నిమిషం దీన్ని తీసేద్దామండి. ఇంకా దీనికి వెళ్ళేది ఎలా గాయస్, చూడండి అస్సలు ఇక్కడ ఇంకా పెట్టలేదురా రే. $120 అయితే ఇచ్చాడు వీడు మనకి. బాగానే వస్తుంది. $120 అంటే వెళ్ళిపోతున్నారు వీడు, ఓకే ఓకే ఓకే. $250 గాయస్. ఇలా చాలా ఫాస్ట్గా అయితే తీసుకోవచ్చు అనమాట డబ్బులు వచ్చేసి. మళ్ళీ మనం మన అమౌంట్ అయితే రెంట్ తీసుకొని ఇంకోటి అయితే పెట్టేద్దాం. ఇక్కడ నుంచి ఓన్లీ ఆర్కేడ్స్ అయితే పెడదాం అనమాట. $120 అయితే ఇచ్చాడు మనకి వీడు. ఓకే ఓకే, ఎవడో డిపోట్ పెడదామా అండి. అరే గాయస్, ఓకే కొంచెం గ్యాప్ అయితే వచ్చేసింది. ఓకే, సెట్ అనమాట ఇది. ఇంకా మనం క్లీన్ చేద్దామండి. ఫాస్ట్గా అయితే క్లీన్ చేసేద్దాం. దీంతో అయితే మనకి $120 అయితే వస్తున్నాయి, పర్లేదు. ఇంకా నెక్స్ట్ దీని అమౌంట్ మళ్ళీ కనెక్ట్ చేసి మళ్ళీ ఇంగ్లాండ్ ఇంకోటి పెట్టేద్దాం. అలాగైతే కొంచెం ఫాస్ట్గా సంపాదించవచ్చు. నెక్స్ట్ దీంట్లో అయితే రూమ్ అయితే ఎక్స్పెన్షన్ ట్రై చేద్దాం. ఎక్స్పెన్షన్ చేయడానికి ఒక నిమిషం అండి. వీడికైతే అప్రూవ్ ఇవ్వాలి, పర్మిషన్ ఇవ్వాలి. ఓకే ఓకే. ఇంకా గైస్, దీనికి ఇంకో కస్టమర్ వచ్చాక నేనైతే వీడియో టెన్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఓకే, అవ్వట్లే ఇది. త్రో చేసి మనం చేద్దామా అండి. ఇప్పుడు అవుతుంది గాయస్. మన ఇది తగలబడిపోతుంది అనమాట. అరే ఏమైందిరా? ఓ నాకు అర్థమైంది. ఓకే, ఫస్ట్ అయితే నేను ఇల్లు అయితే తీసుకోవాలి. ఇంకా ఫస్ట్కి వెళ్దామా అండి. ఫస్ట్ వెళ్దాం. అరే ఇచ్చాడు ఇది. ఓకే ఓకే ఓకే, లాపాలా. ఓకే, ఫస్ట్ వెళ్దాం. ఓకే, సరిపోయింది అనమాట. ఆవిడొచ్చి కూర్చోపడుతున్నాడు అప్పుడే. ఇంకా మన కంప్యూటర్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే గాయస్, టైం అయితే అయిపోయింది అనుకుంటా. ఎవరో రావట్లేదు. గ్యారేజ్ అయితే క్లోజ్ చేసి ఇంటికి పడుకుందాం ఒకసారి. నేనైతే ఇంటికైతే వచ్చాను అనమాట. ఇంకా పడుకుందామని వెళ్ళి. ఓకే, మనం నిద్రది అయిపోయింది అనమాట. ఇంకా వెళ్ళేసి ఒక్క నిమిషం, మన ఫ్రిడ్జ్లో ఏం లేవా? ఓకే, ఇంకా మనం షాప్ దగ్గరికి వెళ్ళిపోదాం. నేనైతే కేఫ్ దగ్గరికి అయితే వచ్చాను అనమాట. అండ్ ఇదిగోండి, మనం కేఫ్ని అయితే ఓపెన్ చేద్దామా అండి. ఓకే, కేఫ్ని అయితే ఓపెన్ చేస్తాం.
మన ఏసీ వర్క్ అవుతుందో లేదైతే ఒకసారి తెలియ చూద్దామా అండి. ఒక నిమిషం, ఇది ఆన్ చేయాలనుకుంటా. లైట్స్ అయితే ఆన్ అయ్యాయి. మన థర్మోమీటర్ అది ఇక్కడ ఉంది. ఓకే, తీసుకుందాం. వార్మన్ అయితే చూపిస్తుంది, చూడాలి మరి. ఇంకా వర్క్ అవ్వట్లే. కస్టమర్ అయితే వచ్చారనమాట. ఇంకా ఓకే, పర్మిషన్ ఇచ్చేద్దాం. సో గైస్, ఇదనమాట ఇవాళ వీడియో. అండ్ ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయడం మర్చిపోకండి అనమాట. అండ్ గైస్, ఇవి చూసారు కదా, మనం అయితే ఆర్కేడ్ అయితే పెట్టేసాం. ఎందుకంటే ఈ అమ్మాయి అయితే డబ్బులు కూడా ఇవ్వకుండా అయితే వెళ్ళిపోతుంది. ఒక్క నిమిషం. ఓకే, ఓ ఓకే, ఏమో. ఓకే గైస్, అండ్ మనం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు వరకు సెలవు. అంటిల్ దెన్, బాయ్.